పట్టెడన్నం. ఈ మాత్రం కూడా దొరకని వాళ్ళు లోకంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో రాజు, అతని తల్లి సుమతి కథ ఇది. సుమతి కనీసం రాజుకైనా కాస్త అన్నం దొరికితే బాగుండు అనుకునేది. రాజు ఒకరోజు పక్కనున్న అడవికి వెళ్ళాడు, ఏమైనా ఫ్రూట్స్ దొరుకుతాయేమో అని. అయితే అతనికి ఒక ముసలతను ఆకలితో అలమటించడం కనిపించాడు. అప్పుడు రాజు అన్నాడు, నా దగ్గర ఉంటే నీకేనా పెట్టేవాడిని తాత, నా దగ్గరే ఏం లేదు అని ముందుకు వెళ్ళిపోయాడు. ఇంతలో అతనికి దారిలో ఒక బన్ కనిపించింది. తను పట్టుకెళ్లి వాళ్ళ అమ్మతో పాటు తిందామనుకున్నాడు. ఇంతలో రాజుకి ఆ తాత గుర్తొచ్చాడు. తాత, ఈ బన్ను తిను అని రాజు తాతకిచ్చాడు. మరి నీకో అన్నాడు తాత. నేను ఎప్పట్లా నీళ్లు తాగేస్తానులే తాత, నువ్వు తీసుకో అని అన్నాడు. రాజుకున్న కైండ్నెస్ చూసి తాత మురిసిపోయాడు. ఆ తాత మ్యాజిక్ చేసి ఒక మట్టి పాత్రని రాజుకి ఇచ్చాడు. రాజు, ఈ పాత్ర తీసుకో, దీంతో అమ్మా పాత్ర అన్నం ఇవ్వు అనగానే నీకు కావలసినంత అన్నం వస్తుంది. రాజు దాన్ని ఇంటికి పట్టుకెళ్లి వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్పాడు. రాజు ఆ మంత్రం చెప్పాడు, అమ్మా పాత్ర అన్నం ఇవ్వు. అప్పుడు వేడివేడి అన్నం ఆ కుండలో ప్రత్యక్షమైంది. వాళ్ళమ్మ షాక్ అయింది. వాళ్ళిద్దరూ సంతోషంగా భోజనం చేశారు. ఇదంతా చూసిన పొరుగింటి పుల్లమ్మ ఎలాగైనా ఆ పాత్రని తనకు దక్కించుకోవాలనుకుంది. జాగ్రత్తగా నైటే వెళ్లి ఆ పాత్రని దొంగిలించుకుని వచ్చేసింది. ఇంటికి వచ్చి, ఏ పాత్ర అన్నమే అని గట్టిగా అరిచింది. పాత్రలో అన్నం వస్తూనే ఉంది. తన ఇల్లు, తనతో పాటు ఊరు మొత్తం నిండిపోయింది. అందరూ పరుగు మొదలు పెట్టారు. ఇంతలో రాజు విషయం తెలుసుకుని, అమ్మా పాత్ర అన్నం ఆపు అని చెప్పాడు. పాత్రలోంచి అన్నం రావడం ఆగింది. అందరూ సంతోషించారు. పొరుగింటి పుల్లమ్మ అందరికీ క్షమాపణలు చెప్పింది. ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే బాగోదు అని క్షమించేశారు. అన్నం లేక బాధపడుతున్న వారికి రాజు వాళ్ళమ్మ ఆ అక్షయ పాత్రతో రోజు అన్నం పెట్టేవారు. అంతే, కథ కంచికి మనం ఇంటికి. బాగుందా? కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.